శ్రీ గురుభ్యో నమః. గురువు అంటే గౌరవింపబడువాడు అని అర్థం. తల్లిని, తండ్రిని, గురువును ఎల్లప్పుడూ గౌరవించాలి అని శాస్త్రం చెబుతూ ఉన్నది. ఒక్క గురువును పూజించినట్లయితే త్రిమూర్తులను పూజించినట్లే అని గురుగీతలో పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతాడు. గురువును అర్చిస్తే త్రిమూర్తులను అర్చించినట్లే. గురువు యొక్క అనుగ్రహం కలిగినట్లయితే ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా అతి సులభంగా కలుగుతుంది. ముక్కోటి దేవతలు ఆగ్రహించిన గురువు అనుగ్రహం ఉన్న వాటిని ఎవ్వరూ ఏమీ చేయలేదు. అదే గురువు ఆగ్రహిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం ఉన్నా కూడా వాడిని ఎవడు కాపాడలేడు అని గురుగీత అత్యద్భుతంగా గురువు యొక్క మహాత్మ్యాన్ని వివరిస్తూ ఉన్నది. మరొక 2 రోజుల్లో గురు పూర్ణిమ పర్వదినము అనేది రాబోతూ ఉన్నది. ఆ రోజున విశేషంగా మన వాంగ్మయాన్ని, మన యొక్క పురాణములను, వేదాన్ని మనకు అందించినటువంటి మహానుభావుడైనటువంటి వ్యాస భగవానుణ్ణి అందరూ కూడా శ్రద్ధగా షోడశ ఉపచారములతో, అష్టోత్తర శతనామములతో పూజించాలి అని శాస్త్రం చెబుతూ ఉన్నది. ఆ రోజు ఎవరైతే వ్యాసుల్ని పూజించారో వారు కృతజ్ఞతా దోషమును చేసినటువంటి పాపమును పొందుతారు. ఎందుకంటే మనం ఈరోజు ఒక స్తోత్రాన్ని చదువుతూ ఉన్నామన్నా, ఒక పూజ చేస్తూ ఉన్నామన్నా, ఒక మూర్తిని పూజిస్తూ ఉన్నామన్నా, ఇవన్నీ కూడా వ్యాస భగవానుడు వారి యొక్క దయతో మాత్రమే వచ్చాయి. ఆరమైనటువంటి వేదరాశిని 4 భాగాలుగా విభజించి ఋగ్, యజుస్, సామ, అథర్వణ వేదములు అనేటువంటి పేర్లతో ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగినది. అంతటితో ఆగకుండా సామాన్యునికి కూడా ఆ యొక్క వేదము అందాలి అనేటువంటి ఉద్దేశంతో, స్వరంతో చదవలేని వాడు కూడా వేద యొక్క అర్థాన్ని తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో 18 పురాణములను, 18 ఉపపురాణములను, అనేక ఉపోప పురాణములను కూడా రచించి వేద వాంగ్మయాన్ని అతి సులభంగా సామాన్యులకు అందించినటువంటి మహానుభావుడు వ్యాస భగవానుల వారు. అంతేకాదు భక్తి యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా భాగవతం ద్వారా అందించినారు. మహాభారతం ద్వారా పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఈ జాతికి అందించినటువంటి మహానుభావుడు వ్యాసుల వారు. కాబట్టి వ్యాస పూర్ణిమ రోజు వ్యాసుల్ని పూజించడం, వ్యాసుల్ని స్మరించడం, వ్యాసుడు మనకందించినటువంటి గ్రంథాలను అధ్యయనం చేయడం, వాటిని పూజించడం మన యొక్క కనీస కర్తవ్యం. మన ధర్మానికి ప్రవక్తలు అంటూ ఏమీ ఉండరు. మన ధర్మాన్ని రచించిన వారు ఎవరు ఉండరు. మనవన్నీ కూడా తపస్సు చేత ఋషులు దర్శించినటువంటి విద్యలు. వాటిని మనకు అందించినాడు వ్యాసుల వారు. వ్యాసుల వారు ఏవి కూడా రాయలేదు కొత్తగా, ఉన్నవి మనకు అందించినాడు. అలాగే ఎవరైతే యథాతథంగా మనకు అందిస్తున్నారో వారిని గురువులు అంటారు. ఆ గురువులు కూడా వేదంలో ఏ విధంగా అయితే స్వరపరచబడి ఉన్నదో దానిని యథాతథంగా మనకి చెబుతూ ఉన్నారు. పురాణాలు ఏ విధంగా అయితే కథారూపంలో ఉన్నాయో వాటిని అర్థమయ్యే విధంగా యథాతథంగా మనకు చెబుతూ ఉన్నారు. వారిని గురువులు అంటారు. వారిని పూజించుకోవాలి. వ్యాస పూర్ణిమ రోజున వ్యాసుడికి షోడశోపచారాలు పూజ చేసి తమ యొక్క గురువుకు ఒక వస్త్రమును పెట్టి, ఆ యొక్క దంపతులిద్దరికి కూడా వస్త్రమును పెట్టి వారి యొక్క ఆశీర్వాదములు పొందాలి అని, తద్వారా వ్యాసుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని మనకు శాస్త్రంలో చెప్పడం జరిగినది. కానీ గురు పూర్ణిమ రోజున వ్యాసుని తప్ప మరొక్క దైవాన్ని పూజించడానికి శాస్త్రం ఒప్పుకోలేదు. ఆ రోజున ఖచ్చితంగా గురువునే పూజించాలి, గురువునే గౌరవించుకోవాలి. ఆ రోజు వ్యాసుల వారిని ఖచ్చితంగా స్మరించుకొని వారికి నమస్కారం చేసుకోవాలి అని శాస్త్రం స్పష్టంగా చెబుతూ ఉన్నది. గురువు యొక్క అనుగ్రహం కలిగితే మూగవాడు కూడా బృహస్పతిలాగా మాట్లాడగలుగుతాడు. అదే గురువు యొక్క అనుగ్రహం లేదనుకోండి, నువ్వు ఎంత మాట్లాడగలిగే శక్తి ఉన్నా కూడా సమయానికి ఆ మాటలు అనేవి నీకు రావు. అంటే ఆ ఫ్లో అనేది నీకు రాకుండా తెగిపోతూ ఉంటుంది. గొప్ప జ్ఞానం నీకు రావాలన్నా, జీవితంలో ఉన్నత స్థితిని పొందాలన్నా, ఏది పొందాలన్నా కూడా గురువు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. గురువు అనుగ్రహం లేని నాడు ఎన్ని ఉన్నా కూడా అవి నిన్ను సంతృప్తి పరచలేవు. గురు అనుగ్రహం ఉన్న నాడు ఏవీ లేకున్నా కూడా అన్నీ కూడా నీకు కరతరామలకం అవుతాయని మనకు గురుగీత పరిపూర్ణంగా, గురు చరిత్ర ఇత్యాది గ్రంథముల ద్వారా మనకు చెబుతూ ఉన్నది. వ్యాస పూర్ణిమ రోజు మొదలుపెట్టి విశేషంగా ఎవరైతే గురుపాదుక స్తోత్రాన్ని చదువుతారో గురు అనుగ్రహం అనేది పరిపూర్ణంగా కలుగుతూ ఉంటుంది. ఇంట్లో గురుపాదుకలను పెట్టుకోవాలి. చిన్నటి పాదుకలు వేసుకొని వాటిని పెట్టుకొని రోజు అభిషేకం చేసి దాన్ని తీర్థాన్ని స్వీకరించినట్లయితే మంత్రం వెంటనే పండుతుంది, పూజ వెంటనే ఫలిస్తుంది, చేసేటువంటి జపానికి ఫలితం వెంటనే వస్తుంది, ఎలాంటి పూజకైనా ఫలితం త్వరగా వస్తుంది అని శాస్త్రం చెబుతూ ఉన్నది. గురుపాదోదకాన్ని మించినటువంటి పవిత్ర తీర్థం మరొకటి లేదు. గంగా, యమున, సరస్వతి సంగమం కన్నా కూడా గురుపాదోదకం మహోత్తమమైనది అని శాస్త్రం చెబుతూ ఉన్నది. కాబట్టి ఆ గురుపాదుకా స్తోత్రాన్ని మీకు ఇప్పుడు చెబుతాను. దాన్ని చక్కగా రోజు చదువుకోండి. ఇంట్లో గురుపాదుకలు ఉంటే అభిషేకం చేసి ఆ తీర్థాన్ని స్వీకరించండి. ఏ చిత్రపటం కానీ, దక్షిణామూర్తి చిత్రపటం కానీ, లేదా ఏదైనా శాస్త్రంలో చెప్పబడినటువంటి గురువు యొక్క చిత్రపటం ఉన్నట్లయితే కొందరు కంచి పరమాచార్య స్వామి వారిని గురువుగా భావిస్తారు. వారు కూడా పరంపరలో వచ్చిన వారే, ఆ యొక్క గురు పరంపరలో వచ్చిన వారే. కాబట్టి వారికి కూడా నమస్కరించుకొని ఈ గురుపాదుక స్తోత్రాన్ని రోజు చదివినట్లయితే వారికి
ఉన్నత ఉద్యోగం లభిస్తుంది. చాలామంది ఉద్యోగం కోసం పరిహారం చెప్పమండి అడుగుతారు. ఈ గురువు అనుగ్రహం లేకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఉద్యోగాలు రావు. కాబట్టి చక్కగా ఉద్యోగంలో ఉన్నతి కలగాలన్నా, జీవితంలో దారిద్ర్యము, దుఃఖము, గ్రహదోషములు, బాధలు అన్నీ తొలగిపోవడానికి గురు అనుగ్రహమే కారణమని ఈ స్తోత్రంలోనే చెబుతారు. నేను చెప్పడం కాదు. అది ఆదిశంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి స్తోత్రం కాబట్టి అందరూ కూడా చక్కగా చదువుకోండి. రోజు దీన్ని 21 సార్లు 41 రోజుల పాటు చదివితే ఉద్యోగ ప్రయత్నాలలో తొందరగా విజయం సాధిస్తారు అని పెద్దలైన వారు చెబుతూ ఉంటారు. కాబట్టి వీలైన వారు అంటే ఎంతకు ఉద్యోగంలో స్థిరపడని వారు, ఉద్యోగం రాని వారు రోజు 21 సార్లు ఒక 41 రోజులు చదవండి. రోజు కనీసం ఒక్కసారి చదవండి. పిల్లల చేత కూడా చదివించండి. విద్యలో ఉన్నతిని పొందుతారు. ఉద్యోగము, ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు కూడా అన్ని అసలు ఒకటని కాదండి. మీ జీవితంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగించి వేయగల శక్తి ఈ గురు స్తోత్రానికి ఉన్నది. దాన్ని ఇప్పుడు మీకు చెబుతాను. చక్కగా వినండి, నేర్చుకొని రోజు కూడా చదువుకోండి. శ్రీ గురుభ్యో నమః అని మనసులో ఆ గురు పాదుకలను స్మరించండి, ధ్యానించండి. ధ్యానిస్తూ ప్రతి శ్లోకము అయిపోగానే ఆ పాదుకలకు నమస్కారం చేసినట్లుగా మనస్సులో సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా భావిస్తూ చదివితే మరింత తొందరగా ఫలితం వస్తుంది. అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం కవిత్వవారాశి నిశాకరాభ్యాం దౌర్భాగ్యదావాంబుద మాలికాభ్యాం దూరీకృతానమ్ర విపత్తితాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నతాయయోః శ్రీపతితాం సమీయుః కదాచిదప్యాశు దరిద్రవర్యాః మూకాశ్చ వాచస్పతితాం హితాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నాళీకనికాశ పదాహృతాభ్యాం నానావిమోహాది నివారికాభ్యాం నమజ్జనాభీష్ట తతిప్రదాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నృపాలిమౌలివ్రజరత్నకాంతి సరిద్విరాజజ్జుషకన్యకాభ్యాం నృపత్వదాభ్యాం నతలోకపంక్తేః నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం పాపాంధకారార్క పరంపరాభ్యాం తాపత్రయాహీంద్ర ఖగేశ్వరాభ్యాం జాడ్యాబ్ది సంశోషణ వాడవాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం శమాదిషట్క ప్రదవైభవాభ్యాం సమాధిదానవ్రతదీక్షితాభ్యాం రమాధవాంగ్రిస్థిరభక్తిదాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం స్వార్చాపరాణామఖిలేష్టదాభ్యాం స్వాహా సహాయాక్ష దురంధరాభ్యాం స్వాంతాచ్చ భావప్రదపూజనాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం కామాదిసర్పవ్రజగారుడాభ్యాం వివేకవైరాగ్య నిధిప్రదాభ్యాం బోధప్రదాభ్యాం ధృతమోక్షదాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. శ్రీ గురుభ్యో నమః అని ఆ పాదాలకు నమస్కారం చేసుకొని చూడండి. అనంతమైన సంసారము అనే సముద్రం నుంచి బయటపడేసే నావ గురువు అంటూ ఉన్నాడు. వైరాగ్యము అనేటువంటి సామ్రాజ్యాన్ని ఇచ్చేటువంటి నావ గురువు అంటూ ఉన్నాడు. భాగ్యము, దురదృష్టము, దూరీకృతములు, కష్టములు అనేటువంటి వరల్లో చిక్కిన వాడిని బయటపడేసేటువంటి నావ గురుపాదుకులను చెబుతూ ఉన్నారు. నతాయయో శ్రీపతితం సమీయు, ఎవరు గురుపాదుకులను పట్టుకుంటాడో వాడి చెంత ఎల్లప్పుడూ శ్రీ అంటే లక్ష్మి ఉంటుందట. నాలీక నీకాశ పదాహృతాభ్యాం అంటే అనేకమైనటువంటి మోహముల నుంచి బయటపడేసేటువంటి శక్తి ఆ యొక్క గురుపాదుకలకు ఉన్నది. పాంధకారార్క పరంపరాభ్యాం, జన్మ జన్మల నుంచి వస్తున్నటువంటి పాపాంధకారార్క పరంపరను తన యొక్క శక్తి చేత
ఖగేశ్వరాభ్యాం, పామును గరుడుడు ఏ విధంగా తీసుకొని వెళ్తాడో ఆ విధంగా మన పాపములు అనేటువంటి పాములను పట్టుకొని వెళ్ళేటువంటి శక్తి ఆ యొక్క గురుపాదుకలు ఉన్నది. శమాది షట్క ప్రదవైభవాప్యాం, సమస్త దారిద్ర్యములు తొలగించి ఇంద్రియముల మీద జయమును కలిగిస్తాడు. ఇంద్రియ జయం ఎవడికి ఉంటుందో వాడే విజయం సాధిస్తాడు. ఆ జయాన్ని ఇచ్చేటువంటి శక్తి గురుపాదుకలకు ఉన్నది. సమాధి దాన వ్రత దీక్షితాభ్యాం, సమాధి అంటే ధ్యానము చేయగలిగారు, అంటే ఆత్మతో అనుసంధానం చేయగలిగేటువంటి శక్తిని కూడా గురుపాదుకలు ఇస్తాయి. రమాధవాంగ్రి స్థిరభక్తి దాభ్యాం, భగవంతుని యందు లక్ష్మీనారాయణులందు పరిపూర్ణమైన స్థిరమైన భక్తిని ఇచ్చేవి కూడా గురుపాదుకలే అని. కామాది సర్ప బ్రజగారుడాభ్యాం, కామము అనేటువంటి సర్పాన్ని వివేకము వైరాగ్యము అనేటువంటి నిధినిచ్చి తొలగించేటువంటి గొప్ప శక్తి గలవి గురుపాదుకలని ఆ యొక్క గురు వైభవాన్ని పరమాద్భుతంగా పరిపూర్ణంగా ఈ గురుపాదుక స్తోత్రం వివరిస్తూ ఉన్నది. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా ఈ గురుపాదుక స్తోత్రాన్ని నిత్యము రోజుకు ఒక్కసారైనా చదవండి. చిన్నపిల్లల చేత కూడా చదివించండి. అందరూ కూడా అద్భుతమైనటువంటి జ్ఞానము చేత, గురు అనుగ్రహము చేత గొప్ప జ్ఞానులు కావాలని, గొప్ప జ్ఞానులు ఉన్నటువంటి ఈ దేశం ఈ ప్రపంచంలోనే విశ్వగురు స్థానాన్ని పొందాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీ గురుభ్యో నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.